ముగించుకుందాం, సమయం కూడా అయిపోతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇదిగో నాయన కీర్తనల భాగములో నుండి 2వ వాక్య సందేశముగా మీ దాసులు నాయన డాక్టర్ గారు నిలబెట్టుకొని మాట్లాడిపించున్నారు. ఇదిగో నాయన మరొక వర్తమానము ద్వారా మీ దాసునితో నాయన మీరు మాట్లాడండి. మీ దాసునికి కావలసిన జ్ఞానము అనుగ్రహించండి, నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాసుకునే వాళ్ళు రాసుకునండి, చదువుకున్నటువంటి వాళ్ళు. అంశం ఏమిటంటే, ఎవరు పరలోకములో ప్రవేశిస్తారు. రెండోది, ఎవరు పరలోకములో ప్రవేశించరు. జాగ్రత్తగా వినాలి. ఎవరు పరలోకములో ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీదకి వచ్చినటువంటి, ఈ భూమి మీద బ్రతికినటువంటి ప్రతి మనిషి కూడా చేరుకోవలసినటువంటి స్థలాలు 2 ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది నరకం. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. నేను క్లుప్తంగా చెబుతున్నాను. మొదటిగా, పరలోకములో ఎవరు ప్రవేశించరు అనే విషయాన్ని పోయిన వారంలో మీకు నేను చెప్పాను. పోయిన వారంలో ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి ఒకసారి. పోయిన వారంలో ఎంతమంది? చాలా తక్కువ మంది వచ్చారు. పోయిన వారంలో పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించరో చెప్పి, పరలోక రాజ్యములోనికి ఎవరు ప్రవేశిస్తారో నేను చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. ప్రియులారా, ఒకటి ప్రకటన గ్రంథం. త్వరగా చూద్దాం. ప్రకటన గ్రంథం, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించరో చూద్దాం. ముందుగా, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను కూడా ఒకరోజు పరలోకములోనికి వెళ్ళాలి. మరి పరలోకములోనికి పోవలసినటువంటి నీవు, ఒకవేళ ఇక్కడ చదవబడుతున్నటువంటి వాటిలో ఏదైనా నీలో ఉంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, చేదైన వేరు నీలో ఏదైనా ఉంటే తీసివేసుకోమంటాడు. చేదైన వేరు అంటే వాక్యం వింటున్నప్పటికీ మనలో ఏదో ఒక చేదైనటువంటి వేరు ఉంటుంది కనుక దాన్ని తీసివేసుకోమంటాడు. ఒకటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఎవరు పరలోకములోనికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని కోల్పోతారంటే, ఎవరు పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హతను కోల్పోతారంటే, ఒకటి పిరికివారు, రెండోది అవిశ్వాసులు, మూడోది అసహ్యులు, 4వది నరహంతకులు, 5వది వ్యభిచారులు, 6వది మాంత్రికులు, 7వది విగ్రహారాధికులు, 8వది అబద్ధికులు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవుని యొక్క లేకపోతే క్రీస్తును కలిగి ఉన్నటువంటి మన గురి ఏమిటంటే పరలోకం. ప్రియులారా, పౌలు గారు అంటారు కదా,
నా పౌరస్థితి ఈ లోకము లేదు, నా పౌరస్థితి ఎక్కడంటే పరలోకం అంటాడు ఆయన. అంటే ఎన్నాళ్ళు బతికినా, ఏ విధంగా బ్రతికినా, ఏ విధంగా జీవించినా క్రైస్తవునిగా మన గురి ఏమిటంటే పరలోకం వెళ్ళాలి, పరలోకం చేరుకోవాలి. మరి పరలోకము చేరుకోవాలంటే ప్రియులారా, అది అంత సులభమైనది కాదు, అది అంత సరళమైనది కూడా కాదు. దేవుని వాక్యం చెబుతుంది అది ఇరుకైనటువంటి మార్గం అంటాడు. ఇరుకైన మార్గములో కొంతమంది వెళతారని చెబుతాడు. కాబట్టి పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఇవి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో, దేవుని నమ్మినప్పటికీ, దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ, దశమ భాగాలు ఇస్తున్నప్పటికీ, పరిచర్య చేస్తున్నప్పటికీ, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నప్పటికీ, వీటిని నీవు కలిగి ఉన్నట్లయితే, ఇవి నీ జీవితంలో ఉన్నట్లయితే, ఇవి నీ జీవితంలో ఉంటున్నట్లయితే, నీవు ఏ పరలోకంలోనికి వెళ్ళాలని ఏ గురితో నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావో, నీ యొక్క తుది నిర్ణయం ఏమిటంటే పరలోకం. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడా దేవుడు తన దగ్గరకు రావాలని, తన రాజ్యములో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కొన్నిసార్లు లోకములో ఉన్నాము కాబట్టి, శరీరం ఉంది కాబట్టి, ఇవి మనలోనికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కనుక, మనలో ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది కనుక, ఈ చెప్పినటువంటి ఈ 8 ఒకవేళ ఈ 8 కూడా నీలో ఉన్నాయో లేవో ప్రియులారా, మనము పరిశీలించుకుందాం, మనం పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం ప్రియులారా. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెబుతారు, ఏదంటారు కదా, ఎంత బ్రతుకు బతికి ఇంటెనక్కి వెళ్ళాడంట. అంటే అర్థం ఏంటంటే, ఈ విధంగా మందిరానికి వచ్చి ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుణ్ణి కొనియాడి, ప్రియులారా, చివరకు నీవు వెళ్ళవలసినటువంటి ఆ మార్గంలో, అంటే ఆ పరలోక మార్గంలోనికి వెళ్ళకుండా నీకు అడ్డుగా పడుతున్నటువంటి, ఆటంకంగా ఉన్నటువంటి వీటిని తొలగించుకోకుండా, తీసివేసుకోకుండా, వీటిని నీలోనే నాలోనే ఉంచుకొని ప్రియులారా పరలోకములోనికి నేను వెళతానటువంటి భ్రమలో మనం బ్రతుకుతున్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొకసారి మనను మేల్కొల్పే విధంగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మందిరానికి వచ్చినటువంటి నా ప్రియ చెల్లి, లేకపోతే నా ప్రియ తమ్ముడు, లేకపోతే దేవుడు అంటున్నాడు, నా ప్రియమైనటువంటి బిడ్డ, నా ప్రియమైనటువంటి కుమారి, నువ్వు పిరికిదానిగా ఉన్నావా, లేకపోతే అవిశ్వాసులుగా ఉన్నావా, అసహ్యులుగా ఉన్నావా, నరహంతకులుగా ఉన్నావా, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నావా, మాంత్రిక సంబంధమైనటువంటి విధానములు ఉన్నావా, విగ్రహారాధన సంబంధమైనటువంటి విధానములు ఉన్నావా, అబద్ధ సంబంధమైనటువంటి విధానములు ఉన్నావా? ఒకవేళ ఉంటే ఇదిగో నీవు పరలోకములోనికి ప్రవేశించవు. పిల్లరా, రెండవది కూడా చూద్దాం. పిల్లరా, రెండవది చూసినట్లయితే మొదటి అంశం ఏంటంటే, పరలోకములో ఎవరు ప్రవేశించరు. ఇప్పుడు ఈ 8 లక్షణాలు, లేకపోతే ఈ 8 తలంపులు, లేకపోతే ఈ 8 ఉద్దేశాలు నీలో ఒకవేళ ఉంటే నీవు విడిచిపెట్టుకుంటే మంచిది. నీ విడిచిపెడితే మంచిది ప్రియులారా. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టకపోతే, దేవుడు ప్రియులారా ఆయన ఒప్పుకునేటువంటి దేవుడు కాదండి, ఆయన కప్పుకునేటటువంటి దేవుడు కాదండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యథార్థత ఉండాలి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిర్దోషులుగా ఉండాలి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిష్కలంకులుగా ఉండాలి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా ఆయన లాగా మాత్రమే ఉండాలి. ఆయన లాగా మాత్రమే ఉంటే, ఆయన లాగా ప్రవర్తిస్తే ఆయన ఉన్నటువంటి లోకములోనికి మనం ప్రవేశిస్తాము. అందుకే భక్తుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథములో రాస్తూ
రాస్తూ ఇదిగో పిరికివారును, అసహ్యులను, ప్రియులారా ఇదిగో అబద్ధికులను, లేకపోతే వ్యభిచారులను, లేకపోతే మాంత్రికులను, విగ్రహారాధక సంబంధమైనటువంటి ఉద్దేశాలను నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోకములోనికి ప్రవేశించవు. మరి పరలోకములోనికి ప్రవేశించకపోతే, పరలోకములోనికి వెళ్ళకపోతే ఈ భక్తి దేనికి ప్రియులారా? ఈ విశ్వాసము దేనికి? మనము చేరుకోవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరుకోపోతే మనము చేసినటువంటి ఈ భక్తి అంతా కూడా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. అందుకే ప్రియులారా గలతీ పత్రికలు అంటాడు కదా, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని దేవుడంట భయపడుతున్నాడు అంటండి. ఎందుకంటే నా పిల్లలైనటువంటి వారు, నా రక్త సంబంధులైనటువంటి వారు, నేను విలువ పెట్టి రక్తము చేత కొనబడినటువంటి సంఘం, ఈ సంఘము అనగా ప్రియులారా ఇదిగో దేవుని స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘము, ఇదిగో ఈ సంఘము ప్రియులారా ఒకరోజు ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలి, ఎత్తబడేటటువంటి స్థితిలో ఉండాలి, ఇదిగో సిద్ధపడేటువంటి స్థితిలో ఉండాలి. ఒకవేళ ఉండకుండా నిన్ను నన్ను చేస్తున్నటువంటివి ఏవైతే ఇవి కలిగి ఉన్నామో ప్రియులారా, ఎంత తొందరగా వీటిని మనలో నుండి వాటిని ప్రియులారా డ్రాప్ చేసుకోవటం, విడిచిపెట్టడం మంచిది ప్రియులారా. రెండోది కూడా చూడండి, రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో కూడా చెబుతూ ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం ప్రియులారా, 5వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నా చూడండి. శరీర కార్యములు స్వస్థములై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుచున్నాను అంటున్నాడండి. ప్రియమైనటువంటి బిడ్డ, ప్రియమైనటువంటి తమ్ముడు, ప్రియమైనటువంటి చెల్లి, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మందిరానికి వచ్చినటువంటి నా ప్రియ బిడ్డ, ఒకవేళ జారత్వ స్వభావము నీలో ఉన్నదా? అపవిత్రత నీలో ఉన్నదా? కామకత్వము నీలో ఉన్నదా? విగ్రహారాధన సంబంధమైనటువంటి విధానం ఉన్నదా? అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలను నీవు ఇంకా పాత జీవితంలోనే ఉంటూ, లేకపోతే పాత స్వభావము కలిగి, ప్రాచీన స్వభావము కలిగి నూతన స్వభావంలోనికి రాకుండా, రూపాంతరం పొందకుండా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా, ఒకవేళ ఇలాంటివన్నీ కూడా నీ శరీర సంబంధమైనటువంటి వాటిని అన్ని కలిగి ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యములోనికి వెళ్ళేటటువంటి హక్కుదారుడు కాదు, ప్రవేశము లేదు ప్రియులారా. మన అంశం ఏంటంటే ఎవరు పరలోకములోనికి ప్రవేశించరు, ఎవరు పరలోకములోనికి ప్రవేశిస్తారు ప్రియులారా. కాబట్టి ప్రకటన గ్రంథములో చెప్పిన విధముగా, గలతీ పత్రికలో చెప్పిన విధముగా ఇవి నా జీవితాలలో ఒకవేళ మనము అనుమతిస్తున్నామా? లేకపోతే కొన్నిసార్లు అపవాదికి చోటిచ్చి అపవాది మన జీవితాలలో అనుమతి ఇచ్చే విధంగా చేస్తున్నాడా? ఒకవేళ దేవునికి నువ్వు దగ్గరగా ఉండకపోవటం వల్ల, దేవుడు నీకు తోడుగా లేకపోవటం వల్ల, దేవునితో నువ్వు సాహసాన్ని కలిగి ఉండకపోవటం వల్ల కొన్నిసార్లు ప్రియులారా ఇలాంటి మనస్తత్వాలు మన హృదయంలోనికి వచ్చే విధంగా ఉంటాయి, మనలోనికి ప్రవేశించే విధంగా ఉంటాయి. కనుక ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడు. నీవు అలాంటి స్థితిలో ఉండొద్దు, నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉండొద్దు. నీవు విడిచిపెట్టాలి వాటిని, నీవు వాటి నుండి విడుదల పొందాలి, నువ్వు వాటి నుండి పిల్లల విముక్తి పొందాలి. ఎందుకంటే నీ కొరకు, నీ నిమిత్తము ఇదిగో నేను విమోచన క్రయధనముగా
ఇదిగో నా రక్తాన్ని వెలగా చిందించాను, నా రక్తమును ఇదిగో పెట్టి మిమ్మలను కొనుక్కున్నాను, మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అంటే నా సొత్తు అంటున్నాడు దేవుడు. నా సొత్తు అయినప్పుడు దేవుడు ఇదిగో ప్రియులారా, నేను చాలాసార్లు మీకు చెబుతాను, బైబిల్ నీ సొత్తు అయినప్పుడు బైబిల్ను కాపాడుకుంటావు. నీ యొక్క మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసు అది నీ సొత్తు అయినప్పుడు నువ్వు దాన్ని కాపాడుకుంటావు. లేకపోతే బంగారపు తాడు నీ మెడలో ఉన్నప్పుడు అది నువ్వు కొనుక్కున్నప్పుడు నీ సొత్తు కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకుంటావు, చాలా భద్రంగా దాచుకుంటావు. పడుకునేటప్పుడు కానీ లేచేటప్పుడు కానీ మందిరానికి వస్తున్నప్పుడు కానీ అది కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నీ కష్టార్జితం గనుక ప్రియులారా దాన్ని నువ్వు కాపాడుకుంటావు. ప్రియులారా, ఈరోజు నీలో ఉన్నటువంటి ఆత్మ కూడా దేవునిది కనుక, అది దేవుడిచ్చింది కనుక, అది దేవుడు ప్రియులారా ఇదిగో దేవుని దగ్గరకు చేరేంత వరకు, నీవు భూలోకములు ఉన్నంత వరకు దేవుడు దాన్ని కాపాడుతూనే ఉంటాడు, దేవుడు దాన్ని భద్రం చేస్తూనే ఉంటాడు. దేవుడు పిల్లరా అది ఏ విధమైనటువంటి ఆటంకాలు అవరోధాలు రాకుండా అది భద్రముగా నిన్ను నన్ను కాపాడుతాడు. ప్రియులారా, నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు నన్ను చూడట్లేదులే, దేవుడు నన్ను ఎరగట్లేదులే అనుకుంటాం. ప్రియులారా, దేవుడు సమస్తం ఎరిగినటువంటి దేవుడు. ఆయన కూర్చున్నప్పుడు చూసేటటువంటి దేవుడు, లేచేటప్పుడు చూసేటటువంటి దేవుడు, మనం మాట్లాడుతున్న విధానం చూసేటటువంటి దేవుడు. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు వేరు ప్రియులారా. కాబట్టి అందుకే నువ్వు పరలోకములోనికి ప్రవేశించాలనుకుంటున్నావా, నువ్వు పరలోకములోనికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ప్రియులారా ఇదిగో ఈ జారత్వము శరీర కార్యాలు నీలో ఉన్నంత కాలము, నీలో విడిచిపెట్టినంత కాలము, వాటిని వదిలిపెట్టినంత కాలం ప్రియులారా ఇంకా నువ్వు ప్రాచీన స్వభావంలో ఉన్నట్లు, నువ్వు ఇంకా నూతన స్వభావాన్ని ధరించుకోలేదు గనుక ఈరోజు మరొకసారి మాట్లాడుతున్నాడు. అమ్మా, పరలోకములోనికి ప్రవేశించడానికి నీలో అడ్డుగా ఉన్నటువంటి వాటిని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే, లాస్ట్లో ఒక మాట అంటాడు కదా, 21వ వచనములో ఆయన ఒక మాట అంటాడు, మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. పిల్లారా, ఇటు కార్యములు ఒకవేళ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కావాలని చేసిన ప్రియులారా, నువ్వు చేసిన దాన్ని బట్టి నీవు ఈ లోకంలో చేస్తున్న దాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి ప్రవేశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. మూడోది చెప్పి ముగిస్తాను పిల్లరా. చూడండి, ఎవరు పరలోక రాజ్యానికి పిల్లరా వెళ్ళరు అంటే, ఎవరు పరలోక రాజ్యానికి చేరరంటే పిల్లరా, పోయిన వారం మనము చెప్పాం పిల్లరా. గుర్తుంది ఎవరికైనా పోయిన వారము పిల్లరా? పోయిన వారము చెప్పినటువంటి వాక్యం ఎంతమందికి గుర్తుంది? ఒకసారి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు ప్రియులారా. అన్యాయస్తులు ఎవరు అంటే ప్రియులారా, అన్యాయస్తులు ఎవరంటే శరీర కార్యములు కలిగినటువంటి వారందరూ కూడా అన్యాయస్తులే ప్రియులారా. ఈ దేహము దేవునిదని, మీ దేహము దేవుని ఆలయమని మీకు తెలియదా అంటాడు ప్రియులారా. కాబట్టి దయచేసి వీటిని మనము ఎంత తొందరగా విడిచిపెడితే అంత మంచిది ప్రియులారా. ఒకవేళ విడిచిపెట్టకుండా నేను దేవుని మందిరానికి వచ్చినా కానీ, నేను వచ్చి పాటలు పాడినా కానీ, నేను వచ్చి క్వైర్లు పాడినా కానీ, ఆరాధన చేసినా కానీ ప్రియులారా, దేవుడు ఆశించిన దేవుడు కోరుకున్న దేవుని ఉద్దేశాలను మనము నెరవేర్చినటువంటి వారము కాదు ప్రియులారా. కాబట్టి ఇటు కార్యములు చేయవారు దేవుని రాజ్యమునకు ప్రవేశము లేరు. మరి దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు? దేవుని రాజ్యములో ఎవరు ఉంటారు? దేవుని రాజ్యములో ఎలాంటి వాళ్ళు ఉంటారు? దేవుని రాజ్యానికి ఎవరు హక్కుదారులు అంటే ప్రియులారా, ఇందాక మనం చదువుకున్నాం కదా, చదవండి ఒకసారి 7:21 మత్తయి సువార్త 7:21 వచనం త్వరగా చదువుదాం. ప్రభువా ప్రభుని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించిన. జాగ్రత్త ప్రియులారా, దేవుని నమ్ముకున్నావా? దేవుని ప్రియులారా ఆయన ఈ లోకానికి వచ్చాడని నమ్మావా? బాప్తిసం తీసుకున్నావా? సంఘములో చేర్చబడ్డావా? ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుడు నడుచుకున్న ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు ఎలాగైతే అని అంటాడు కదా, పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమంటాడు. కాబట్టి
నీ చిత్త ప్రకారం కాదు నువ్వు నడుచుకోవాల్సింది, నీ చిత్తము చొప్పున కాదు ఉండాల్సింది. నేను ఈ విధంగానే ఉంటాను. కొంతమంది అంటారు కదా, నేను మందిరానికి పోతాను, మందిరానికి వెళతాను, నా వస్త్రధారణ మారదు, నా మాట మారదు, నా తీరు మారదు, నా ఉద్దేశం మారదు, నేను ఇలానే ఉంటానంటే ప్రియులారా, అది దేవుని చిత్తం కాదండి, అది దేవుని ఉద్దేశం కాదు ప్రియులారా. దేవుడు ఒకసారి చెప్పాడంటే వస్త్రధారణ విషయంలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, విశ్వాసంలో కానీ మనము మార్పు పొందాలి, మారాలి ప్రియులారా. చదవండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించి వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరం పొందాలి, మాట మారాలి ప్రియులారా, స్వభావం మారాలి, నీ తీరు మారాలి, టోటల్గా నీవే మారాలి. లేదు నా తీరుగా నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే ప్రియులారా, నీ ఇష్టానికి ఏమెదురంటే కష్టం ఎదురైద్ది. ఒకరోజు ధనవంతుడు కూడా ఈ లోకములో తన ఇష్టము ప్రకారం తన చిత్తము చొప్పున జీవించాడు. కానీ ఒకరోజు ఆ లోకములోనికి వెళ్ళిన తర్వాత యాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, కానీ లాభం లేదు ప్రియులారా. చూసారా ఆ సాదృశ్యం? చూసారా? అది నిజమని నమ్ముతున్నారా? ఉన్నది ప్రియులారా, బైబిల్లో ఉన్నది ప్రతి వాక్యము కూడా వాస్తవం, ప్రతి మాట కూడా నిజమని ఈరోజు నువ్వు గుర్తెరిగినట్లయితే ప్రియులారా, దేవుని చిత్తమే చేయాలి, దేవుని చిత్తము చొప్పున నడుచుకోవాలి, దేవుని మనసు నెరిగి నువ్వు నడుచుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. మూడవది ప్రియులారా, చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. ఎవరు ప్రవేశిస్తారు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. దేవుని చిత్తమును చేయువారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఒకటి, దేవుని చిత్తము చేయాలి. ఎక్కడ చేయాలి? భూమి మీద చేయాలి. ఎప్పుడు చేయాలి? బ్రతుకున్నప్పుడు చేయాలి. ఎంతవరకు చేయాలి? చనిపోయేంతవరకు చేయాలి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదు. కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా ప్రియులారా, నీ గురి నా గురి ఏంటంటే ప్రియులారా, పరలోకములోనికి వెళ్ళటమే మన గురి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు పెళ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు. చూసారా, అక్కడ ఐదుగురు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు, ఐదుగురు బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వస్తాడని సిద్ధపడి ఉన్నారు. పిల్లరా, నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడటం అంటే ఏంటంటే పిల్లలు, ఇందాక మనం చెప్పినటువంటి శరీర కార్యాలన్నీ విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి రావటమే సిద్ధపడటం, దైవిక సంబంధమైనటువంటి విధానంలోనికి రావటమే సిద్ధపడటం ప్రియులారా. ఒక వ్యవసాయదారుడు కూడా తన తొలకరికి తన విత్తనాలు భూమిలో నాటడానికి తన భూమిని ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు, దున్నుతాడు,
దాంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం తీసేస్తాడు. దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ తీసివేస్తాడు. రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు, చెత్త చెదారం ఉన్నప్పుడు ప్రియులారా, కంప ఉన్నప్పుడు ఆ విత్తనం వేస్తే ప్రియులారా అది ఫలించదండి. నీలో నాలో కూడా ప్రియులారా ఈ హృదయమైనటువంటి పొలాన్ని, ఈ హృదయమైనటువంటి ప్రియులారా ఈ పొలాన్ని మనము ఇదిగో దేవుడి రాకడ కొరకే మనం ఏం చేయాలంటే సిద్ధపరుచుకోవాలి. అంటే రెండోది ఏంటంటే సిద్ధపడిన వారికి మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు తెరిచి ఉన్న తలుపులు పలుకు నీకు స్వాగతం. సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు తెరిచి ఉన్న తలుపులు పలుకు నీకు స్వాగతం. సిద్ధపాటు లేని వారికి నరకపు ద్వారాలు, మండే అగ్ని గుండములాయము వేదన నిలయాలు. సిద్ధపాటు లేని వారికి నరకపు ద్వారాలు, మండే అగ్ని గుండములాయము వేదన నిలయాలు. ఆగవేవయ్యా ఈ మాట వినవయ్యా, ఆగవేవయ్యా ఈ మాట వినవయ్యా. నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా. నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా. కాలం సమయము నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి బదులిచ్చే రోజుంది, నీ లెక్కలప్ప చెప్పే రోజుంది, నీ తక్కెడ తూకం వేసే రోజుంది. కాలము సమయము నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. దగ్గరగా చెబుదాం దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకటి, పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళాలంటే భూమి మీద దేవుని చిత్తం ప్రకారం మనం చేయాలి. రెండవది ప్రియులారా, ఈ ఆత్మీయ జీవితంలో సిద్ధపడి ఉండాలి. మూడోది చూడండి, మూడోది మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మూడోది ఏమిటంటే నీతిమంతుడిగా జీవించటం, నీతిమంతురాలుగా జీవించటం, నీతిని చేపట్టి నీతిని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదండి. నీతిగా బ్రతికేటప్పుడు, నీతిగా జీవించేటప్పుడు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరణాపాయ పరిస్థితులు వస్తాయి. ప్రియులారా, కొన్నిసార్లు మన బంధువులే మనకు శత్రువులు అవుతారు, మనవారే మనలను నిందిస్తుంటారు. ఏమి దేవుడమ్మా ఇలాంటి దేవుడు, నువ్వు మందిరానికి వెళుతున్నావు, నీ జీవితంలో ఎలా జరుగుతుంది, నీ జీవితం ఎలా ఉంటుంది, నీ కుటుంబం ఎలా ఉంటుంది, నీ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, నువ్వు అనారోగ్యంతో ఉంటున్నావు అని నిందించే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని నమ్మినటువంటి వారికి అందరికి కూడా అనారోగ్యాలు ఉంటాయి, అందరికి కూడా ప్రియులారా అవమానాలు ఉంటాయి, అందరికి కూడా అప్పులు ఉంటాయి, అందరికి కూడా
ప్రియులారా ఈ లోకములో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఆ విషయం తెలియదు ప్రియులారా. వీటి కోసం కాదు దేవుని దగ్గరకు వచ్చేది మనం. వీటి నిమిత్తం కాదు దేవుని దగ్గరకు వచ్చేది ప్రియులారా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు దేవుడున్నటువంటి లోకములోనికి ఈ ఆత్మ ప్రియులారా యుగాలు ఉండేటటువంటి లోకములోనికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గరకు రావాలి ప్రియులారా. కాబట్టి నువ్వు నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నీ వారు నిన్ను నిందిస్తున్నారా? లేకపోతే నీ బంధువులు నిందిస్తున్నారా? అయితే నీతి నిమిత్తము హింసించబడుట ధన్యులము. మనకేముంటుందంట? పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందంట అండి. చాలామంది ఇదిగో దేవుని దగ్గరకు వెళుతున్నాడు, ఇంట్లో ఏమి లేవు, ఒంట్లో ఏమి లేవు అని చాలామంది నిందించే వాళ్ళు ఉంటారు ప్రియులారా. పర్లేదు ప్రియులారా, దేవుని నమ్మటం చాలా కష్టం, దేవుని దగ్గరకు రావటం చాలా కష్టం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రియులారా ఆహారం ఉండదు, నీళ్ళు ఉండదు, వస్త్రాలు ఉండవు ప్రియులారా. నేను చెబుతున్నాను, నా జీవితంలో దాన్ని నేను అనుభవించాను. నా జీవితంలో అవన్నీ ఎదుర్కొన్నాను. నా జీవితంలో ఆ కష్టాలన్నీ పడ్డాను ప్రియులారా. దేవుని నమ్మినప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు ప్రియులారా ఎంతోమంది ఇదిగో ఉద్యోగం రాలేదు కదా, ఉద్యోగం లేదు కదా, సేవ చేస్తున్నాడు కదా, ఇంకా ఏం భుజిస్తాడు, ఇంకా ఏం తింటాడు ప్రియులారా. అవన్నీ నేను ఎదుర్కొన్నానండి. అయితే దేవుని వాక్యం తెలిసిన తర్వాత దేవుడు పిలుచుకున్నాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, పిలిచిన వాడు గొప్పవాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు గొప్పవాడు కదా. మనుషులకు వెళ్ళి కాదు మనం చూడవలసింది. మనుషులు మనకు రక్షణ ఇవ్వలేదు. మనుషులు మన పాపాల కోసం రక్తము చిందించలేదు. మన పాపాల కోసం, మన శాపాల కోసం రక్తము చిందించినటువంటి ఆయన, రక్తము కార్చినటువంటి ఆయన దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూడాలి, దేవుని మీద మనం ఆధారపడాలి ప్రియులారా. ఒకవేళ ఇంకా హింసించేటటువంటి అనుభవాలు ఉన్నావా? పర్లేదు, నీకు ఒకరోజు ప్రియులారా హింసలు లేనటువంటి పరిశుద్ధ లోకములోనికి, పరిశుద్ధుడినటువంటి లోకములోనికి నువ్వు ప్రవేశించబోతున్నావు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామయం పడతాం ప్రియులారా. మూడోది ఏంటంటే ప్రియులారా, దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే భూమి మీద ఖచ్చితంగా హింసలు పడాలి. ఏం పడాలంట? హింసలు పడాలి ప్రియులారా. హింస అంటే ఏంటంటే అది కనపడదు, అది వినపడదు ప్రియులారా. కొన్నిసార్లు పిల్లలను బట్టి, కొన్నిసార్లు కుటుంబాన్ని బట్టి, కొన్నిసార్లు మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్తాడు. ఏం భుజిస్తాడు? 2 చేతులతో భుజిస్తాడు. ఇప్పుడు ఒక్క చేతును భుజిస్తాడని ఎంతోమంది హేళన, ఎంతోమంది అవమానం పరిచినటువంటి వారు ఉంటారు. కానీ ఒకరోజు ప్రియులారా, మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, మొదట నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు, నీ క్షేమస్థితి కొద్దిగా ఉండొచ్చు. కానీ ప్రియులారా, అవధులు లేనటువంటి అనంతముతో కూడినటువంటి ప్రియులారా ఆ రాజ్య ప్రవేశంలో నువ్వు ఉండబోతున్నావు, నేను ఉండబోతున్నాను ప్రియులారా. నమ్మాలి ఇది. ఏమండి, ధనవంతుడిని దగ్గర ఎవరున్నారు ప్రియులారా? ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ ఉన్నాడు. ఆ బల్ల కింద పడ్డటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తిన్న దరిద్రున్నాడు ప్రియులారా. ఆ దరిద్రుని ధనవంతుడు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా హింసించుండొచ్చు, లేకపోతే ఎన్నో విధాలుగా ఆయన అనుండొచ్చు ప్రియులారా. అయినా కానీ ఆ దరిద్రాన్ని అనుభవించాడు, ఆ దరిద్ర స్థితిని అనుభవించాడు. ఒకరోజు దరిద్రుడు చనిపోయాడు, ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు ప్రియులారా. ఒకరోజు దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ప్రియులారా. కానీ ఈ ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలములో ఉన్నాడు. ఆ దరిద్రుడిని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ చూసినప్పుడు నా ఇంటి ముందున్నటువంటి వాడు, హింసపడినటువంటి వాడు, కూటికి లేక, గుడ్డకు లేక, ఇదిగో ఆహారానికి లేక హింసపడినటువంటి వాడు, నిజంగా వాడేంది అక్కడ ఉన్నాడంటే పిల్లరా అప్పుడు అనుకుంటున్నాడు. అప్పుడు తెలిసింది, అప్పుడు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు పిల్లరా ఆయన అంటున్నాడు కదా, నాకు భూలోకములో 5 సహోదరులు ఉన్నారయ్యా. ఈ వేదనకరమైనటువంటి స్థలములోనికి రాకుండా వారికి వెళ్ళి ఎవరైనా స్వార్థ చెప్పండి అన్నప్పుడు అక్కడ వారు ఇక్కడికి రావటానికి, ఇక్కడ వారు అక్కడికి రావటానికి అవకాశం లేదు. భూమి మీద ఉన్నప్పుడు బూరధ్వని వినపడదు. భూమి మీద ఉన్నప్పుడు మోషే లాంటి ప్రవక్తలు ఎంతోమంది నీకు చెప్పారు, కానీ నువ్వు వినలేదు. కానీ ఈరోజు నీవు ఆ
ఆ సుఖాన్ని అనుభవించావు, ఇక్కడ మాత్రము కష్టాన్ని అనుభవిస్తున్నావా ప్రియులారా? దయచేసి ఒకవేళ ఎలాంటి హింసను నువ్వు పడుతున్నావు, అనారోగ్యమైన హింసను పడుతున్నావా, అప్పులు అనేటువంటి హింసను పడుతున్నావా, లేకపోతే కుటుంబం అనేటువంటి హింసను పడుతున్నావా, లేకపోతే నీతి కొరకై ఆకలి తప్పులైనటువంటి హింసను పడుతున్నావా? ఇదిగో ఒక దేవుని సేవకునిగా ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీతి నిమిత్తము, నీతి కొరకై ఆకలి తప్పులు కలిగి హింస పడుతున్నటువంటి అయితే ఒకరోజు ఇదిగో ప్రియులారా, హింసలు లేనటువంటి ఆ పరలోక రాజ్యములోనికి నీవు ప్రవేశించబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా. హల్లెలూయా. ఒకటి, దేవుని చిత్త ప్రకారము చేసేవారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారండి. రెండోది ప్రియులారా, బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడి ప్రియులారా, మరణము వరకు మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుకున్నటువంటి వారు, సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మూడోది, దేవుడు నీతిమంతుడు గనుక దేవునిని నమ్మినటువంటి వారు కూడా నీతిమంతులేనండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పిల్లారా. ఎవరు నీతిమంతులంటే ప్రియులారా, దేవుడు నీతిమంతుడు గనుక దేవుని అనుసరించేటటువంటి వారు అందరూ కూడా నీతిమంతులేనండి. కాబట్టి నీతి కొరకు, నీతి నిమిత్తము హింసపడుతున్నట్లయితే మూడోది, పరలోక రాజ్యములో నీకు ప్రవేశమున్నది ప్రియులారా. నాలుగోది నేను చెప్పి ముగిస్తాను. చూడండి, నాలుగోది మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం, 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. పిల్లరా, జాగ్రత్తగా వినాలండి. నీతిమంతులు ఎక్కడ ఉంటారంటే నిత్య జీవములోనికి, అంటే పరలోక రాజ్యములోనికి వెళతారు ప్రియులారా. కాబట్టి ఈరోజు నీవు నేను, నీ గురి నా గురి, నీ పౌరస్థితి నా పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యములో ఉన్నది ప్రియులారా. ఎన్ని సంవత్సరాలు జీవించినా, కీర్తనల గ్రంథం మనం చదివాం, ఎంత ఘనంగా బ్రతికినా, ఎంత గొప్పగా బ్రతికినా, ఎంత పేరు ప్రఖ్యాతులు బ్రతికినా, ఎంత విలాసవంతంగా బ్రతికినా, ఎంత పిల్లరా లోకంలో సుఖంగా అనుభవించిన ఒకరోజు ప్రియులారా ఈ లోకాన్ని విడిచి పితరులున్నటువంటి లోకములోనికి ఆ ప్రవేశం మనం పొందాలి. అదే ప్రియులారా దేవుడు కోరుకుంటుంది, అదే దేవుడు ఆశిస్తుంది. నా పిల్లలైనటువంటి వారు, నేను నా స్వరక్తం ఇచ్చి కొన్న నా బిడ్డలందరూ కూడా నా దగ్గరకు రావాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు పూర్ణమైనటువంటి విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఇదిగో ప్రకటన గ్రంథంలో ఉంటుంది, లోబడినటువంటి నా పిల్లలారా, తిరుగుబాటు చేస్తున్నటువంటి నా పిల్లలారా, ఎదురాడుతున్నటువంటి నా పిల్లలారా, ఇదిగో ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి తిరుగుబాటును బట్టి ఉన్నారేమో అని దినమెల్ల తన చేతులు చాపి ఏం చేస్తున్నాడంట, పిలుస్తూ ఉన్నాడంట అండి. ఈరోజు ఒకవేళ తిరుగుబాటు చేసే అనుభవంలో ఉన్నావా, లేకపోతే ప్రియులారా ఎదురాడేటువంటి అనుభవంలో ఉన్నావా? అయితే ప్రియులారా దేవుడు అంటున్నాడు కదా, నా పిల్లలే కదా, నేను కన్నబిడ్డలే కదా, నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్న నా బిడ్డలే కదని ప్రియులారా ఎంత జాలితో, ఎంత కనికరముతో, ఎంత ప్రేమతో ప్రియులారా దేవుడు పిలుస్తున్నాడంటే రండి అయ్యా. ఇంకా లోబడలేకపోతున్నావా? ఇంకా ఇదిగో ఎదురు లోక సంబంధమైనటువంటి దుర్గంధములు ఉన్నావా? లోక సంబంధమైనటువంటి భూయిష్టములు ఉన్నావా? లోక సంబంధమైనటువంటి చెడుతనములో ఉన్నావా? అది ఒకరోజు నీ ఆత్మను అగ్నిలోనికి తీసుకుని వెళుతుంది కనుక, నీ ఆత్మను అగ్నిలోనికి తీసుకుని వెళ్ళదంగా ప్రేరేపిస్తుంది కనుక వాటి నుండి విముక్తి పొంది విమోచకుడివై విడిచిపెట్టి ఇదిగో పరలోక రాజ్యానికి ప్రవేశం పొందుకోవాలంటే ఇదిగో ఈ భూమి మీద అయ్యా నేను చెప్పిన ప్రకారం, నా చిత్త ప్రకారం నడుచు. రెండోది సిద్ధపాటు కలిగి ఉండు. మూడోది ఇదిగో నీతి నిమిత్తము హింసను అనుభవించు. నాలుగోది ఆ నీతిమంతులు ఎక్కడ ఉంటారంటే నిత్య జీవములో ఉంటారు. చివరిగా ప్రియులారా 18వ అధ్యాయము లూకా సువార్త 18:16 ఏముంటుందంటే, తీయొద్దు, అక్కడ ఏముంటుందంటే చిన్న పిల్లవాని మనస్తత్వము కలిగినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట. అంటే చిన్న పిల్లలకి ఏ కపటము తెలియదు పిల్లారా, ఏ పాపము తెలియదు. వాళ్ళ
వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే ప్రియులారా, దైవిక సంబంధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఐదోది ఏమిటంటే చిన్న పిల్లవాని మనస్తత్వం కలిగినటువంటి వారిగా సంఘములకు వచ్చినప్పుడు మనం ఉండాలి. కపటము లేనటువంటి వారిగా, మోసము లేనటువంటి వారిగా, ప్రియులారా శరీర సంబంధమైనటువంటి ఆలోచన లేనటువంటి వారిగా ఉండి ఈ భూమి మీద ప్రియులారా దేవుడు చిత్తాన్ని మనం చేయాలి. రెండోది ప్రియులారా, నువ్వు పొందుకున్నటువంటి రక్షణ విషయంలో చివరి వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడోది, ఒకవేళ దేవుని దగ్గరకు వస్తున్న దేవుని నీతిని బట్టి నువ్వు హింసించబడుతున్నట్లయితే పరలోక రాజ్య ప్రవేశం ఉన్నది ప్రియులారా. ఆ నీతిని బట్టి నిత్య జీవములోనికి నువ్వు వెళతావు. ఆ చివరిది ఏంటంటే చిన్న పిల్లవాని మనస్తత్వం కలిగి ఉన్నటువంటి నీవు ప్రియులారా ఆ పరలోక రాజ్యానికి వెళ్తావండి. చివరిగా దేవుడు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుని పిల్లలైనటువంటి మన అందరము కూడా దేవుని రాజ్యములో ఉండాలి అంటే పిల్లారా దేవుని చిత్త ప్రకారము ఈ భూమి మీద బ్రతకాలి. లేచి నిలబడదామా?